గల్ఫ్ వార్ సమయంలో ఇరాన్ అమెరికాను అస్సలు కేర్ చేయకపోవడానికి కారణాలేంటి? చెప్పాలంటే ఒక్క కారణం కాదు, చాలానే ఉన్నాయి. వాటిలో తమ ఆత్మగౌరవంతో పాటు ఓ ఫ్రెండ్ చేసిన సాయం కూడా ఉంది. ఆ మిత్రదేశం చేసిన సాయంతోనే ఇరాన్ అమెరికాని అస్సలు లెక్క చేయలేదు. ఇందుకీ ఎవరా ఫ్రెండ్, ఏదా మిత్రదేశం? గల్ఫ్ వార్లో ఇరాన్కి చైనా భారీ సాయం. అమెరికా ఆంక్షల దెబ్బ పడకుండా కాచుకున్న చైనా. అమెరికా ఎంత ఒత్తిడి పెడితే అంత రిలాక్స్ చేసిన చైనా. ఇరాన్పై దాడులు ప్రారంభించగానే అమెరికా తలచింది వేరు, జరిగింది వేరు. మిస్సైల్స్ అటాక్స్ తో పాటు డిప్లొమాటిక్ స్ట్రైక్స్ కూడా చేశానని ట్రంప్ అనుకున్నారు. ఇరాన్ దేశపు క్రూడాయిల్ ఏ దేశం కొనకుండా ఆంక్షలు విధించారు. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రతిరోజు కొన్ని వందల కోట్ల డాలర్ల క్రూడాయిల్ విక్రయిస్తోంది. ఇదొక్కటే కాదు, అసలు దెబ్బ అమెరికాని ఇరాన్ చైనా కలిపి ఎలా కొడుతున్నాయంటే, ఇరాన్ అమ్మే క్రూడాయిల్ కి చెల్లింపులు యువాన్లలో జరిగేలా చూడటంతోనే చైనా ఇరాన్ ఉత్పత్తి చేసే ప్రతి చుక్క చమురుని వదలని స్థాయిలో క్రూడాయిల్ ని కొనుగోలు చేస్తోంది. ఇరాన్ కి జరిగే చెల్లింపులపైన అమెరికా ఆంక్షలు విధించింది. బ్యాంకులపైన అలా నిషేధాజ్ఞలు చేసింది. అయినా సరే చైనా వాటిని బైపాస్ చేయించగలిగింది. అదెలా అంటే, గ్లోబల్ నెట్వర్క్ లో భాగం కాని చిన్న చిన్న చైనా బ్యాంకుల ద్వారా ఇరాన్ కి పేమెంట్స్ పంపింది. ఇరాన్ క్రూడాయిల్ ని చైనా ప్రభుత్వ రంగ సంస్థలే ఫేక్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేవి. ప్రైవేట్ చైనా రిఫైనరీలు ఇందుకు టీపాట్స్ లా పనిచేశాయి. ఇదంతా కూడా ఏదో ఒక్క ఏడాది జరిగింది కాదు. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడం ప్రారంభించిందో అప్పట్నుంచి చైనా ఈ వ్యూహం అమలు చేస్తోంది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి ఏమాత్రం ఢోకా లేకుండా పోయింది. దీన్ని అమెరికా మొదట్లో గుర్తించకపోయినా కొన్నేళ్ల క్రితం గుర్తించింది. అయినా కూడా దాన్ని ఏమీ చేయలేకపోయింది. కారణం ఒక్కటే, చైనాతో రిలేషన్స్ దెబ్బతినకూడదని. రెండవది, క్రూడాయిల్ రేట్లు పెరిగిపోతాయనే భయం. పైగా అధికారికంగా చైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇరాన్ ఆయిల్ కొనుగోళ్లని నిర్ధారించలేదు. రెండు 2017లో చైనా ఇరాన్ ఆయిల్ ని రోజుకు 6,50,000 బ్యారెళ్లు కొనుగోలు చేసేది. కాగా 2025 నాటికి అది 1.4 మిలియన్ బ్యారెళ్లకి చేరింది. ఇప్పుడు ఇరాన్ ఉత్పత్తి చేసే క్రూడాయిల్లో 80% చైనానే కొనుగోలు చేసే స్థాయికి వెళ్ళింది. అంటే ఇరాన్ కి తన సరుకు ఎవరూ కొనరనే భయమే లేదు. అలానే ఆయుధాల పరంగా కూడా చైనా ఇరాన్ కి తన సాయం తాను చేస్తూనే ఉంది. చైనా ఇంతగా సపోర్ట్ ఇచ్చింది కాబట్టే అమెరికాని అంతగా ఢీకొట్టిందనేది ఈ వాస్తవాలు తెలియపరుస్తున్నాయి.